టీడీపీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. పార్టీ అధికారంలో ఉందని బరితెగిస్తున్నారు టీడీపీ నేతలు. పార్వతీపురం, మన్యం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని తెలుగు తమ్ముళ్లు బెదిరిస్తున్నారు. రాజీనామా చేస్తారా, ఎంక్వైరీ పేరుతో వేధింపులు ఎదుర్కొంటారా అంటూ టీడీపీ నేతలు బరితెంపులకు దిగుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగాల్ని డబ్బులకి అమ్ముకోవడానికి జిమ్మయ్య వలస ఎంపీపీ బొంగు సురేష్ ఎత్తుగడ వేశారు. టీడీపీ రాజ్యంలో ఉద్యోగులపై వేధింపులు పెరిగిపోతున్నాయి. తప్పు చేసావా, ఉప్పు చేసావా, నీకు ఎక్స్ప్లెనేషన్ క్లారిఫికేషన్ నీ టైం అయిపోయింది. ఓకేనా? స్వతంత్రంగా రిజైన్ చేసి భవిష్యత్తులో అందరితో కలిసి ఉండి నీకేదో అవకాశం చూస్తాం. మీ పెద్దలందరి ముందే చెప్తాను, స్వతంత్రంగా రిజైన్ చేస్తే భవిష్యత్తులో ఏదైనా వస్తే మీ పెద్దల సహకారం తీసుకొని మీ అందరి మాటతోనే మీకు ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. లేదు నాకు ఇది వద్దండి భుజంగా ఆ కంప్లైంట్ను ఎంక్వైరీ చేయించండి అంటే రేపు నుంచి ప్రాసెస్లో వెళ్ళిపోతాను. ఈ రెండింటికి ఎస్తాను అని నువ్వు చెప్పాలి. మిగతా ఏ దానికి నీ సమాధానం చెప్పే ఛాన్స్ లేదు. ఒకటి సొంతంగా రాజీనామా చేస్తావా, రెండోది ఎంక్వైరీ చేయించాలా. మీ పెద్దలు ఇచ్చిన సాక్ష్యం వాళ్ళ ముందే నాకు ముందు లెటర్. ఈ రెండింటి ఏ నిర్ణయం తీసుకోవాలి. మరి నీకు మాట్లాడద్దని ఉంటుందా? అందరూ నష్టపోయినా ఎంక్వైరీ చేయించాలి. మరి నా వాళ్ళని అనుకోవడానికి నాకు ఇంకా ఎక్కడైతే అవకాశం ఎంక్వైరీ పెట్టింది. మరి ఇంకెవరు నా వాళ్ళు ఇక్కడ ఉన్నారు చెప్పండి. పెట్టే అవకాశం చెప్తాను. అందుకే ఎంక్వైరీ పెట్టి అందుకే సార్ ఇంతవరకు నా వాళ్ళు అనుకున్నాను సార్. వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుని చేశాను. నేను నా వాళ్ళు నీ వాళ్ళు అయితే నిజాన్ని డబ్బు తినేద్దమ్మా. నా వాళ్ళు నీ వాళ్ళు నేను ఒక్కడ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసియండి, ఎంక్వైరీ పెట్టియండి సార్. నేనేం తప్పు చేయలేదు. నా ఎంతకు నేను రిటర్న్ చేయడానికి నాకు తెలిసే నాకు ఇదే ఆధారము. ఊర్లో ఉండి నేను ఇంకేటి పని చేసుకోలేను. ఏ ఒక్కరికప్పుడు ఏ అన్యాయం చేశానంటే అది ఆ రామ మందిరం మీద, ఆ నలుగురు సమక్షంలో ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళ మీద చెప్పినివ్వండి సార్.